అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో 25 జిల్లాలలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క శుభవార్తని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. సో దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా వాళ్ళకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. దాదాపు 6,000 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అందివ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ 6,000 కోట్ల రూపాయలను సరికొత్త పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రారంభించి ఈ యొక్క 25 జిల్లాలలో ఉన్నటువంటి మహిళలందరికీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ యొక్క అప్డేట్ మనం క్లారిటీగా అయితే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా నడుపుతారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. మహిళలు వ్యాపారంలో కూడా రాణించాలని, ఆర్థికంగా నిలదొక్కునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ 25 జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ప్రారంభించనున్నారు. ఈ పెట్రోల్ బంకులకు అయ్యే ఖర్చును డ్వాక్రా సంఘాల పొదుపుల డబ్బుల నుంచి తీసుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల కోసం స్థలం చూపిస్తుంది. అలాగే ఈ వ్యాపారం అభివృద్ధి చేయడానికి కూడా సహాయం చేస్తుంది. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ₹1,00,000 కూడా సాయం చేస్తుంది. సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదనంగా ₹1,00,000 కూడా సాయం అయితే అందిస్తుంది. ఈ మేరకు మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాలకు 6,000 కోట్ల రూపాయల పొదుపు డబ్బులను ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇటీవల డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం బైకులు, ఆటోలు కూడా ఇచ్చారు. వీటిని అద్దెకు తిప్పడానికి ర్యాపిడో సంస్థతో మెప్మా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వాహనాలను కూడా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలకు వాళ్ళ కోసం ఇంటికి కావాల్సినటువంటి వస్తువులని ఒకే చోట దొరికేలాగా నగరాలలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి అనుమతులు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పెట్రోల్ బంకులు పెట్టడానికి అవసరమైన స్థలం చూడాలని పురపాలక సంఘ కమిషన్లకు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లకు ప్రభుత్వం తెలిపింది. ఈ పెట్రోల్ బంకులకు ఏర్పాటు స్థలాన్ని సమకూర్చి వ్యాపార అభివృద్ధికి సహకరించనుంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం సరికొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. సో వీళ్ళకి 6,000 కోట్ల రూపాయలను అయితే కేటాయిస్తారు. 25 జిల్లాలలో ఫస్ట్ ఒక్కొక్క డ్వాక్రా మహిళను అయితే ఎంపిక చేసుకుంటారు. ఒక్కొక్క మహిళకు పెట్రోల్ బంక్ అయితే వీళ్ళకి పెట్టిస్తారు. సో ఈ పెట్రోల్ బంక్ అనేది వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల సరుకులని ప్రొవిజన్ షాప్ అంటారు కదా. సో ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ అనుకోవచ్చు, చిన్న సైజు మినీ సైజు ఒక సూపర్ మార్కెట్ అనుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ప్లాన్ చేస్తారనమాట. సో ఇది కూడా డ్వాక్రా మహిళలకు ఇస్తారు. అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 వరకు తక్కువ వడ్డీతో మనకైతే ఇస్తుందన్నమాట. సో మీ యొక్క ఆర్పీని కానీ, లేదంటే మీ యొక్క ఏఈఓని కానీ, మీ యొక్క విఓఏని కానీ మీరు కానీ కన్సల్ట్ అయితే మీకు ఈజీగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. ఇవైతే మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.